అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము మనము 6వ వచనము నుండి శ్రేష్టమైన కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ప్రియులరా, ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే ఈ యాజకులు ఎవరు? పాత నిబంధన ప్రకారము, మోసే ధర్మశాస్త్ర ప్రకారం సమాజ మందిరాలలో యెహోవా దేవుని యొక్క సిద్ధాంతాలను బోధించువారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన సువర్తమానములను ఆలకించుట ద్వారా, అంగీకరించుట ద్వారా శిష్యుల సంఖ్య బహుబలముగా విస్తరించుటే కాకుండా యాజకులైనటువంటి వారు కూడా మరి విశ్వాసమునకు లోబడిన విధానాలను ఇక్కడ మనం గమనిస్తున్నాము. ప్రియులారా, దేవుని బిడ్డలైనటువంటి వారు గొప్పగా విస్తరించిన సందర్భం ఇక్కడ మనం గమనిస్తున్నాం. ప్రభువు చేసిన త్యాగమునకు ప్రతిఫలాలు అద్భుతంగా విస్తరిస్తున్న సందర్భం కూడా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అలాగే వారందరిలో కూడా ఈ అధ్యాయంలో చాలా గొప్పగా దేవుని ఆత్మతో నింపబడి దేవుని సన్నిధిని నడిపించినటువంటి ఒక సంఘ పెద్దగారిని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 8వ వచనంలో ఆయన గారి గురించి ఇలాగూ రాయబడి ఉన్నది. స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. ప్రియులారా, స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండినవాడై, కృపతోనూ బలముతోనూ నిండినవాడై. స్టెఫెను ఒక సంఘ పెద్ద. ఈరోజు మనం దేవుని పనిలో సహాయం చేయుటకును, దేవుని ఆరాధించే అనుభవాలలో ఇతరులను నడిపించుటకును ఆసక్తి మనకుంటే దేవుడు తప్పకుండా ఆశను నెరవేర్చగలిగిన శక్తిమంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి దేవుని గూర్చిన అత్యున్నతమైనటువంటి ఆ కృపను పొందిన వారంతా కూడా దేవుని దయలో వృద్ధి చెందినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎంతమంది అపోస్తలులు వారి మీద చేతులుంచారండి? ఒకసారి మనము 6వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తిమోను, ఫర్మనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకయ వాడును అగు నికోలాసును అని వారిని ఏర్పరచుకొని. చూడండి ప్రియులారా, ఇక్కడ వీరందరినీ కూడా
అపోస్తలులు ఏర్పరచుకున్నారు. ఎందుకంటే మేము దేవుని సువార్తను ఆయా ప్రాంతాలలోనికి తీసుకెళ్తున్నాం కనుక, శిష్యులు విస్తరిస్తూ వచ్చారు కనుక కొందరిని మేము పెద్దలుగా నియమిస్తున్నాము అని చెప్పి అపోస్తలులు కొంతమంది పెద్దలను నియమించి ఉన్నారు. అలాగే మొదటి వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, ఆ దినాలలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని ఎదవరాండ్లను చిన్నచూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సడగసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. ఎలాంటి వారిని ఏర్పరచుకున్నారంటండి? కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. ఈ ఏర్పరచుకున్న వారు ఎవరు? ఆ మిగతా వారందరినీ కూడా పెద్దలుగా ఉండి, నాయకులుగా ఉండి నడిపించేవారు. ఈ నాయకులను ఏర్పరిచిన వారు ఎవరంటే అపోస్తలులు. అపోస్తలులేమో దేవుని సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళారు. ఏర్పరచబడినటువంటి పెద్దలేమో క్రమముగా ఏమండి సంఘానికి వస్తూ ఉన్నటువంటి వారందరినీ కూడా నడిపించుకుంటూ, వారిని బలపరుచుకుంటూ, దేవుని కృపలో ప్రభు ప్రేమను బహుబలముగా వారి మధ్యలో ప్రకటిస్తూ వారిని బలపరుస్తూ వస్తున్నారు. అలాగే దేవుడు కూడా వారి యందు దయ చూపించి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే విధంగా పెద్దల యొక్క హస్తములు వారి మీద ఉంచి ప్రార్థన చేయటం ద్వారా వారు ఒక బలమైనటువంటి ఆత్మతో నింపబడ్డారు. పెద్దలు వారి మీద చేతులుంచి ప్రార్థన చేయటం ద్వారా. 6వ వచనంలో ప్రభు తెలియజేస్తున్నాడు కదా, వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. అపోస్తలులు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచినప్పుడు వారు ఏ కార్యాలు చేశారండి? 8వ వచనంలో స్టెఫెను పట్ల ఈ విషయాలు మనం గమనించవచ్చు. స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. మహత్కార్యములు, గొప్ప సూచక క్రియలు మరి వారి మధ్య చేస్తూ ఉన్నారు అనేటువంటి ఈ సంగతిని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ప్రియులరా. అవునండి, మరి దేవుని యొక్క అపోస్తలుల ద్వారా హస్తములతో తాకబడి అభిషేకించిన వారు అద్భుతమైన కార్యాలు చేసే విధంగా దేవుడు వారిని అభిషేకించాడు. ఈ అద్భుతమైన కార్యాలు దేవుని బిడ్డలైన వారి ద్వారా, శిష్యుల ద్వారా జరుగుతూ ఉన్నప్పుడు వీటిని చూసి ఆ దేశంలో ఒక గారడీ సీమోను విభ్రాంతి నుండి, నేను చేసే గొప్ప కార్యాల కంటే వీరు యేసునామములో చేసే గొప్ప కార్యాలే అద్భుతంగా ఉన్నాయి, నేను ఎలాగైనా వారిలో కలిసిపోవాలి, వారు ఆ అద్భుతాలు ఏ విధంగా చేస్తున్నారో నేను కూడా తెలుసుకొని ఆ అద్భుతాలు చేసి నేను వారికంటే కూడా గొప్పగా ఘనత పొందాలనే ఉద్దేశంతో ఎవరి యొద్దకు చేర్చబడ్డాడు? శిష్యుల యొద్దకు చేర్చబడ్డాడు. బాప్తీసం తీసుకున్నాడు. దేవుని బిడ్డగా జీవించడం ప్రారంభించాడు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత శిష్యులు వెళ్ళి ఎవరి మీదైతే చేతులు ఉంచుతున్నారో వారు ఆత్మతో నింపబడుతున్నారు, వారు అద్భుత కార్యాలు చేస్తున్నారు. వెంటనే ఈయన కూడా ఇక నిలుపుకోలేక, ఆగలేక త్వరగా వెళ్ళి అపోస్తుల దగ్గర
ఇంత ధనాన్ని పెట్టి, అపోస్తుల దగ్గర ఇంత ధనాన్ని పెట్టి, ఈ ధనాన్ని తీసుకోండి, ఇదిగో నేను కూడా ఎవరి మీద అయితే చేతులు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నానో వారు కూడా ఎలాంటి అద్భుతాలు పొందే విధంగా నాకు అవకాశము ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి? అపోస్తులు వారి మీద చేతులు ఉంచారంటే వారి నమ్మకత్వాన్ని, సంఘములో ఉన్న వారి ద్వారా మంచి పేరు, అలాగే ప్రతి విషయంలో అర్థం చేసుకునే మనసు, అనుమానించే మనసు ప్రజలు ఎన్నిక చేసుకున్నటువంటి 7గురిలో లేదనమాట. నమ్మకత్వం, మాట మీద నిలకడ అనేటువంటిది వీరు కలిగి ఉండటం జరిగింది. ప్రియులారా, ఈ రోజున మనము కూడా ఆశ అయితే ఉంటుంది. గారడీ సీమోనికి ఆశ ఉంది. ఎలా ఆశ ఉంది? ఇదిగో వారు ఎవరి మీద అయితే చేతులు పెడుతున్నారో వారు అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలుగుతున్నారు. అలాగే నా మీద కూడా వారు చేతులు పెడితే నేను కూడా అద్భుత కార్యాలు చేస్తాను అంటే అతనికి ఏముంది మనసులో? స్వార్థం. కేవలం తను కూడా ఎవరి మీద చేతులు పెడితే వారు అద్భుతాలు పొందాలి, ఆ శక్తిని నేను కూడా కలిగి ఉండాలి అనే ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు కనుక ఆ శక్తిని ఎలా కొనుక్కోవాలనుకున్నాడు? దేని ద్వారా ఆ శక్తిని కొనుక్కోవాలనుకున్నాడు? డబ్బు ద్వారా ఆ శక్తిని కొనుక్కోవాలనుకున్నాడు. డబ్బు దేవునికి ఇవ్వటం నమ్మకత్వం. మనం కలిగిన ప్రతి దాంట్లో మనం దేవుని భాగములు దేవునికి ఇవ్వటం ద్వారా దేవుని దృష్టిలో నమ్మకస్తులుగా స్థిరపడతామే తప్ప వరాలతో నింపబడే అవకాశం అయితే ఉండదు. ప్రియులారా, ఇవి గమనించాలి. పాడొచ్చు, ఆరాధన చేయొచ్చు, దేవుని మాటలు చెప్పొచ్చు, ఆసక్తిగా ప్రభు సువార్తను ప్రకటించవచ్చు, అది వేరు. అభిషేకము వేరు, నడిపింపు వేరు, సమర్పణ వేరు. దేవుని కొరకు ఆశించి ఆయన పనిచేయాలనే తపనతో మనం కొనసాగుతూ ఉంటే అభిషేకం మనకు తెలియకుండానే మన యొద్దకు వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆశ మనలో ఉండి భయభక్తులతో కొనసాగుతూ ఉన్నప్పుడు ఎవరిని ఎప్పుడు ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలిసిన దేవుడు, నియమించే దేవుడు తగిన సమయం వచ్చినప్పుడు ఆ అభిషేకమును మన ఆసక్తిని బట్టి, మన సమర్పణను బట్టి, దేవుని చిత్త ప్రకారం మనం నడిచే విధానాన్ని బట్టి ఆ అభిషేకాన్ని దేవుడు మన యొద్దకు నడిపిస్తాడు. చూడండి, సౌలు, పాత నిబంధనలో ఉన్న సౌలు రాజుగా ఉండాలని, దేవుని ఆత్మతో నింపబడాలని అతను అనుకున్నాడా? అనుకోలేదు. అతని నమ్మకత్వం, దేవుని పట్ల అతను కలిగి ఉన్న విశ్వాసం, ప్రతి విషయంలో అతను కలిగి ఉన్న సమర్పణ. ఒకసారి గార్దిబాములు పోగొట్టుకున్నారు. గార్దిబాములు పోగొట్టుకుంటే ఈ ప్రాంతంలో దైవజనుడు ఉన్నాడంట. ఆయన యొద్దకు వెళ్ళి మనం ప్రార్థన చేయించుకుందాం అనే ఆలోచన కలిగింది. ఇద్దరు కలిసి వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత శిష్యుడితో, తన పనివాణితో సౌలు గారు అంటున్నాడు, దైవజనుని యొద్దకు మనం వెళ్తున్నాం, మరి మన వద్ద ఏమీ లేదు కదా, మనం దైవజనుని యొద్దకు వెళ్ళి దేవుని యందు భక్తి కలిగి దేవుని సహాయము కోరి దేవుని పేరట మనం ఏదైనా సమర్పించాలి కదా అనే ఆలోచన కలిగినప్పుడు వారి యొద్ద డబ్బులుగా ఏమీ లేవంట. అప్పుడు ద్రవ పదార్థాలకు సంబంధించినటువంటి ఒక ముద్ద, అంటే ఇప్పుడు విలువైన వస్తువులేంటి? బంగారం, ఆ తర్వాత వెండి, రాగి, వెండి తర్వాత రాగి, అంతే కదా. ఇవన్నీ కూడా విలువైన వస్తువులు. బంగారం అంటే మామూలుగా, ఇక వజ్రాలు వైడూర్యాలు జోలి నేను వెళ్ళటం లేదు, కానీ నార్మల్గా మన కళ్ళ ముందు ఉండే విలువైనటువంటి వస్తువులకు సంబంధించింది అన్నమాట. అలాగే కొంత వారి ఎంత ఉన్నటువంటి విలువైన వస్తువుల రూపంగా ఉన్న ముద్దను
దైవజనుడికి అప్పగించి ప్రార్థన చేయించుకున్నారు. అప్పుడు సమూయేలుకు సౌలు మీద ఒక ప్రత్యేకమైన తలంపు కలిగింది. అప్పటికే ప్రజలంతా మాకు ఇతర రాజ్యాలలో ఎలాగైతే రాజులు కొనసాగుతున్నారో అలాగే మాకు కూడా ఒక రాజు కావాలని కోరుతూ ఉన్నప్పుడు దేవుడు రాజుగా సమూయేలును అభిషేకించడానికి ఎవరిని చూపించాడు? సౌలుడు చూపించాడు. వెంటనే నూనె తీసుకొని సమూయేలును అభిషేకించడం జరిగింది. అభిషేకంను దైవ సేవకుని యొక్క హస్తపు ఆశీర్వాదము సౌలు కావాలని కోరుకున్నాడా? తన నీతిని బట్టి, తన విశ్వాసాన్ని బట్టి, తన నమ్మకత్వాన్ని బట్టి అభిషేకము, దైవజనుని నోట ఆశీర్వాదపు వాగ్దానాలు వచ్చాయా? చెప్పండి. అర్థమైందా? తన సమర్పణను బట్టి, తనలో ఉన్న భక్తిని బట్టి దైవ సేవకుని ద్వారా దేవుడు అతనిని రాజుగా ఎన్నిక చేయించాడు, అభిషేకించాడు. దేవుని ఆత్మ అతని మీదకు వచ్చే విధంగా దైవజనుడు ప్రార్థన చేశాడు. అలాగే కొన్నాళ్ళు అయిన తర్వాత దావీదు మీదకి దేవుని అభిషేకం వచ్చింది. దావీదు గారి మీదకి దేవుని ఆత్మ వచ్చింది. మరి దావీదు గారు ఏమైనా కోరుకున్నాడా? కోరుకోలేదు. కోరుకోకుండానే, ఆశించకుండానే దేవుని అభిషేకం, దేవుని ఆత్మ దావీదు గారి మీదకి వచ్చింది. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ సమర్పణ. కారణం ఏంటండి? వాళ్ళ యొక్క సమర్పణ. లేని స్థితిలో నమ్మకత్వం కలిగి ఉన్నారు, ఉన్న స్థితిలో ఇంకా బహు గొప్పగా నమ్మకత్వాన్ని కలిగి ఉన్నారు. ఆ నమ్మకత్వాన్ని కాపాడుకున్నంతకాలం గొప్పగా వర్ధిల్లారు. నమ్మకత్వాన్ని కోల్పోయినప్పుడు కృపలో నుండి జారిపోయారు. గుర్తుపెట్టుకోండి. సౌలు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుని పట్ల విశ్వాసం చూపించాడు, దైవజనుని పట్ల విశ్వాసం చూపించాడు. దైవజనుడి నోట నుండి వచ్చే ప్రతి మాట ఆలకించి అర్థం చేసుకొని అనుసరించే గుణం కలిగి ఉన్నాడు. కాబట్టి రాజుగా అభిషేకించబడ్డాడు. ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలో నిలవబడ్డాడు. వినండి, ఎప్పుడైతే హెచ్చించుకున్నాడో దైవజనునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకుండా హెచ్చింపుతో జీవించాడు. ఏమైపోయాడు? మెల్లమెల్లిగా రాజు స్థానాన్ని కోల్పోయాడు, దేవుని ఆత్మను కోల్పోయాడు. ఏమీ లేని స్థితిలో నమ్మకత్వంగా ఉన్నాడు. దేవునికి ఇచ్చే విషయంలో కానీ, దేవుని ఎదుట భక్తి కలిగి జీవించే విషయంలో కానీ, క్రమశిక్షణగా దేవుని మహిమ కొరకు జీవించే విషయంలో కానీ క్రమశిక్షణగా ఉన్నప్పుడు అడగకుండానే అభిషేకాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఉన్నతమైన స్థితిని రాజుగా దేవుడు అనుగ్రహం ఇచ్చే విధంగా సహాయం చేశాడు. అలాగే స్టెఫెన్ గారు కూడా నాకు అభిషేకం కావాలి, నేను సంఘ పెద్దగా ఉండాలని ఆశపడ్డా? ఆశపడలేదు. ఎవరు ఎన్నుకున్నారు? ప్రజలే ఎన్నుకున్నారు. 7 సభ్యులను ప్రజలు ఎన్నుకుంటే ఆ 7 ఎవరున్నారు? స్టెఫెన్ గారు ఉన్నాడు. వరాలు, స్వస్థత వరాలు దేవుణ్ణి అడిగి పొందుకున్నారా? ఎప్పుడైతే దైవజనులు వారి మీద చేతులు పెట్టడంతోనే ఆ భాగ్యాన్ని వారు పొందుకున్నారా? దైవజనులకు ఇష్టమైంది, మేము ఎక్కడికో వెళ్తాం దేవుని పని చేయటానికి, ప్రభువా వీరిని నీ మహిమ కొరకు వాడుకోమని దైవజనులు ఏం చేశారు? వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు ఆ మహిమ వారిని ఆవరించింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించాలి, ఆ మహిమ వారిని ఆవరించింది. ఆ మహిమ ఎప్పుడైతే వారిని ఆవరించిందో వారి పరిస్థితి ఎలా ఉంది? ఉదాహరణకు మనం ఎవరి గురించి తెలుసుకున్నాం? స్టెఫెన్ గురించి తెలుసుకున్నాం. ఆ 7 పరిస్థితి ఎలా ఉంది? ఆ 7లో ఒక వ్యక్తిని ఉదాహరణ చూపిస్తున్నా, ఆయనే స్టెఫెన్. ఆయన పరిస్థితి ఎలా ఉందంట? స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అలాంటి మహిమ కలిగిన అద్భుతమైనటువంటి వరాలతో దేవుడు వారిని నింపి నడిపించాడు. గాలిడి సీమోను ఏం చేశాడు?
దేవుని కొరకు జీవించకుండా కేవలం వరాలోనే ఆశించి చేతులు పెట్టి ప్రార్థన చేయమన్నాడు. ఇంకొక పాయింట్, డబ్బుతో వరాన్ని కొనాలని ఆశపడ్డాడు. దేవునికి విరోధమైన క్రియల వలన కృపను పోగొట్టుకున్నాడు. ఈరోజు మనం ఉండవలసిన క్రమంలో నమ్మకంగా ఉంటూ, దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇస్తూ, కష్టపడవలసిన సమయంలో కష్టపడుతూ, కష్టంలో నిజాయితీగా దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇస్తూ, నమ్మకత్వం కలిగి మనం అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు నీకు ఏమి ఇవ్వాలో దేవుడు తప్పక తగిన సమయం వచ్చినప్పుడు నీకు ఇచ్చి నిన్ను బలపరిచి నిన్ను నడిపిస్తాడని ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఆయన వాక్యము ద్వారా తెలియజేస్తున్నాడు. నెక్స్ట్ రెండో మాట, దైవజనులు చేతులు పెట్టి వారి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు వారి ఆత్మను పొందినట్లుగా నేను ఇప్పుడు మీకు తెలియచేసినటువంటి మాటలను మీరు విన్నారు. తర్వాత ఇప్పుడు నేను మీకు తెలియజేస్తుంది ఏంటంటే, దేవుడు ఏదైనా ఒక విషయాన్ని దేవుని బిడ్డగా నీకు బయలుపరిచినప్పుడు నువ్వు నమ్మాలి. దేవుని దర్శనాన్ని నమ్మాలి, దేవుని వాగ్దానాన్ని నమ్మాలి. దేవుడు 3 విధాలుగా ఆయన సంకల్పాన్ని మన పట్ల చూపిస్తూ ఉంటాడు. 1, ఫస్ట్ వాక్యము ద్వారా, 2 దర్శనముల ద్వారా, 3 ఇలాగ నిలబడి దైవజనులు దేవుని మాటలు వారి నోటి ద్వారా ప్రకటిస్తూ ఉన్నప్పుడు నీకు అవసరమైన మాటలు నీకు అందించడం ద్వారా దేవుడు ఆయన ప్రణాళికను నీ పట్ల నెరవేరుస్తూ వస్తాడని ప్రభుపేట నేను కోరుతా ఉన్నాను. దేవుడు సౌలును దమస్క మార్గంలో దర్శించిన సంగతి అన్నయ్యకు తెలుసా? తెలీదు. కానీ అననీయాకు దేవుడు దర్శనమిచ్చి చెప్పాడు. ఏమని చెప్పాడు? ఒకసారి ఆ మాటలు చదవండి. 10వ వచనం, 9వ అధ్యాయం 10వ వచనం. అతడు దమస్కలో అననీయా అను ఒక మనుష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయా అని అతనిని పిలువగా. వినండి, ప్రభు దర్శనమందు దేవుడు ఎవరిని పిలిచాడు? అననీయాను పిలిచాడు. ప్రభువు ఎలా మనలను దర్శిస్తాడు? దర్శనాల ద్వారా కూడా ప్రభు మనలను దర్శిస్తాడు. దేవుని వాక్యము ద్వారా కూడా ప్రభు మనలను దర్శిస్తాడు. దైవజనులు దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన మాటల ద్వారా కూడా, దైవజనులు అందిస్తున్న మాటల ద్వారా కూడా దేవుడు మనలను దర్శిస్తాడు. ఈ విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రభుపేట నేను మీకు తెలియజేస్తున్నాను. మరి సౌలు గురించి అననీయాకు దేవుడు ఎలా చెప్పాడు? ఏ రూపంగా చెప్పాడు? దర్శనము ద్వారా చెప్పాడు. అలాగే అద్భుత కార్యములు సౌలు ద్వారా దేవుడు జరిగించే విధంగా అననీయ ప్రార్థన చేసి పంపించాడు. పౌలుగా మారాడు. పౌలు దేవుని కొరకు ఎన్ని కార్యాలు చేశాడండి? అద్భుతమైన కార్యాలు చేశాడు. మోగవారికి మాటలు వచ్చే విధంగా ప్రార్థన చేశాడు. చెవిటివానికి వినపడే విధంగా ప్రార్థన చేశాడు. ఇంకా అద్భుతం చెప్పనా? హైతెక్ అనేటువంటి వ్యక్తి మేడ గదిలో నుండి కింద పడ్డప్పుడు అతను చనిపోయాడు. పౌలు గారు కిందకు వచ్చి అతని కొరకు ప్రార్థన చేయగా చనిపోయినటువంటి హైతెక్ అద్భుతంగా బ్రతికాడు. ఈ విషయాలన్నీ మనం నేర్చుకుంటున్నప్పుడు మనకేమర్థమవుతుంది? దేవుని సంకల్పంలో మనం ఉన్నప్పుడు దొంగనైన దేవుడు తన సాక్షిగా మార్చగలడు. వ్యభిచారినైన దేవుడు తనకు సాక్షిగా మార్చగలడు. ఈ 2 ఉదాహరణలు మనం ఎవరిలో చూడగలం? యేసు ప్రభు ప్రక్కన సిలువలో వేలాడుతున్న ఒక దొంగను దేవుడు తన మంచి మనసును బట్టి మార్చాడా లేదా? మార్చాడు. అలాగే ఒక వ్యభిచారి, ఓ స్త్రీ, సమరయ స్త్రీ మిట్ట మధ్యాహ్నం బావి దగ్గర వచ్చి కూర్చున్నప్పుడు ప్రభు ఆమెతో మాట్లాడగా ఆమె హృదయం తెరవబడి ఆమె మార్పు చెంది ఆ ప్రక్క తన గ్రామంలోనికి వెళ్ళి
ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ తీసుకొచ్చి యేసయ్య మాటలు వినిపించే విధంగా ఆమె ఎంతగానో మరి సమర్పణ కలిగి అడుగులు ముందుకు వేసిందా లేదా? ఎస్, వేసిందని కూడా ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. ఆయన దొంగలను కూడా మార్చగలడు. దొంగ ఎవరండి? బరబ్బ. ఆయన ఒక బందిపోటు దొంగ. యేసు ప్రభు తను మరణించవలసిన స్థానంలో యేసు ప్రభు మరణించాడని చెప్పి కేకలు పెట్టి తన మనస్సును మార్చుకొని అరుపులతో యేసును వెంబడించడానికి పరిగెత్తుకొని వచ్చాడా లేదా? చెప్పండి, వచ్చాడా లేదా? వచ్చాడు. వీళ్ళరా, దొంగలను మార్చిన దేవుడు, వ్యభిచారులను మార్చిన దేవుడు, ఈ లోకములో ఉన్నటువంటి మరి ఎంత ఘోరమైన పాపినైనా మార్చిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. జక్కయ్య ఎవరండి? అన్యాయంగా సొమ్ము వసూలు చేసి దౌర్జన్యం చేసేవాడు. ప్రభువు పిలుపుకు లోబడ్డాడు. దేవుడు ఆయన్ని తన మహిమ కొరకు మార్చుకున్నాడు. ఈ విధంగా మనం దేవుని మాటలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన యొద్ద ఏదో ఆశించకుండా ఆయన మాటల ప్రకారం, ఆయన ఆజ్ఞ ప్రకారం లోబడి జీవించాలని ప్రయత్నం చేసేవారి విశ్వాసాన్ని బట్టి వరాలు పంచుకుంటూ వచ్చే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఈ రోజున నీకు ఏ వరం కావాలి? వరాన్ని నువ్వు పేరు పెట్టి అడగనవసరం లేదు. విశ్వాసంతో దేవుని చిత్తానుసారంగా నువ్వు నడవటం ప్రారంభిస్తే ఖచ్చితంగా తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఎలా తన మహిమ కొరకు నిలబెట్టుకోవాలో అలా నిలబెట్టుకొని నడిపించగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ప్రియులారా, మీరు నమ్మిన దేవుని కొరకు నమ్మకస్తులుగా నిలబడండి. నమ్మకమైన విశ్వాసాన్ని కలిగి ఉండండి. నమ్మకమైన సాక్షి జీవితాన్ని కలిగి ఉండండి. పరిస్థితులు ఎలా ఉన్నా నమ్మకత్వంలో స్థిరపడి ఉండండి. అలనాడు స్టెఫెను విడిచిపెట్టని దేవుడు, అలనాడు సౌలును విడిచిపెట్టని దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టకుండా ఉన్న స్థితిలో నుండి ఇంకొంచెం సంపన్న స్థితిలోనికి నడిపించగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన పట్ల ఆయన సిద్ధపరిచిన ప్రణాళికలు గొప్పగా ఎదగాలంటే, ఎప్పటికప్పుడు ఎదుగుతూ ఉండాలంటే మనం ఏం చేయాలి? అనుదినము మన నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ దేవుని కొరకు నమ్మకత్వం కలిగిన జీవితాన్ని జీవించటం మనం ఎప్పుడైతే నేర్చుకొని ఆ మార్గంలో నడుస్తూ ఉంటామో దేవుని సంకల్పం, దేవుని కృప ఎల్లప్పుడూ మనతో ఉండి నడిపిస్తుందని ప్రభుపేట నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక ప్రియులారా, మార్పు చెందినటువంటి సౌలు ఏం చేశాడు? 22వ వచనం, 9వ అధ్యాయం 22వ వచనం. అయితే పౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచెను. అది ఒకప్పుడు యూదు సిద్ధాంతం కొరకు ఎందరినో చంపివేశాడు పౌలు. ప్రభు దర్శనం తర్వాత ప్రభుని యేసుక్రీస్తు వారిని వాళ్ళ హృదయాలలోనికి చేర్చడం కొరకు యూదులనే కలవరింతలకు గురి చేసినటువంటి దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు. కాబట్టి మన మార్పు ఎలాగున ఇతరులకు మాదిరిని కలిగిస్తూ ఉందో ఒక్కసారి జాగ్రత్తగా గమనం చేసుకొని దేవుని అడుగు జాడల్లో ముందుకు నడిచే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరిట నేను తెలియచేస్తున్నా. స్టెఫెను మార్పు, స్టెఫెను పెద్దరికం అద్భుతాలు చేయటమే కాకుండా దేవుని కొరకు రాళ్లతో కొట్టబడి చనిపోయే హతసాక్షిగా మారటానికి కూడా సిద్ధపడ్డాడు. సౌలు పౌలుగా మారిన తర్వాత దేవుని మహిమ కొరకు అద్భుతాలు చేస్తూ ఆయన పనిని ముందుకు కొనసాగిస్తూ ఖైదీగా అప్పగించబడి చివరకు చరిత్రాదన చేయించుకునే విధంగా దేవుని మహిమ కొరకు నిలబడ్డాడు. ఈరోజు మనం మరణించవలసిన పనిలే, హత్యలు చేయించుకోవాల్సిన పనిలే. మనం ఉన్న స్థితిలో దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ దేవుడిచ్చిన బిడ్డలను జాగ్రత్తగా దేవునిలో పెంచుతూ సమాజానికి ఒక మంచి విలువైన దేవుని బిడ్డలుగా మనం గుర్తింపులో ఉంటూ మన పనులు మనం చేసుకుంటూ సాగిపోతే అంతకంటే గొప్ప జీవితం ఈ లోకములో మరి ఇంకొకటి లేదని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు
ఆయన మాటల ద్వారా స్పష్టంగా మనతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మనం ఎలాగన సమర్పణతో ఉన్నాం. మన సమర్పణ దేవుని దృష్టిలో మనం ఎలా ఎదగాలో నేర్పుతుంది. మన సమర్పణ లేని జీవితం ఎక్కడేసిన గొంగెడే అక్కడలాగానే ఉంచుతుంది. సమర్పణ కలిగిన జీవితం ఏం చేస్తుంది? దేవుని కొరకు నేనేం చేయాలి, దేవుని కొరకు నేనేమి ఇవ్వాలి, దేవుని కొరకు నేను ఎలా పరిగెత్తాలి, దేవుని కొరకు నేను ఎలా స్వరమెత్తాలి, దేవుని కొరకు నేను ఎలా పాడాలి, దేవుని కొరకు నేను ఎలా ఆరాధించాలి, దేవుని కొరకు నేను ఏ విధంగా ఆయన మాటలను ఇతరులకు చెప్పే విధంగా నన్ను నేను సిద్ధపరచుకోవాలనే తపన, తాపత్రయము, ఆసక్తి మనకు కలిగిస్తుంది. ఆ ఆసక్తి దేవుని వరాలతో మనలను నింపి, దేవుని దర్శన భాగ్యములతో మనల్ని నింపి పరిగెత్తే విధంగా చేస్తుంది. నమ్మకంగా ఉన్నవారికంట మేలులు ఎక్కువగా ఉంటాయంట. నమ్మకం లేకపోతే ఉన్న మేలులు కూడా కోల్పోవడం జరుగుతుందంట. కనుక ప్రియులారా, ప్రతి విషయంలో నీ నమ్మకత్వాన్ని బట్టి నీవు పంటకు వస్తావు. దేవుని స్తోత్రం. నీ నమ్మకత్వాన్ని బట్టి నీవు ఆశీర్వాదం అనేటువంటి పంటను కోస్తావు. ఈ అనుభవాలలో దేవుని కొరకు మీరు కలిగిన విశ్వాసంలో స్థిరంగా ఉంటూ కుటుంబాలుగా దేవుని మహిమ కొరకు నమ్మకంగా జీవిస్తూ దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదములకు, దేవుడు సిద్ధపరిచిన నడిపింపుకు లోబడి దేవుని సాక్షిగా లోకములో బ్రతకటానికి, పరలోకాన్ని సంపాదించుకోవటానికి దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడేయండి, నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇప్పటి వరకు నీ బిడ్డలు చక్కని నీ మాటలు విన్నారు. వ్యర్థం కాకుండా వాళ్ళ హృదయాలలో భద్రపరిచి అన్ని విషయాలలో నమ్మకస్తులుగా ఈ లోకంలో జీవించే భాగ్యం మా ప్రియులందరికీ దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, జరగవలసిన కార్యక్రమంలో నీ కృపను గురించి నడిపించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.